హైదరాబాద్ లో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. విస్తరణ విషయాన్ని పక్కన పెడితే నాలాలకు రిటైనింగ్ వాల్ నిర్మాణంలోనూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ లేక ప్రమాదవశాత్తు ప్రజలు నాలాల్లో పడి మరణించిన ఘటనలున్నాయి. నాలా పక్కనే పలు కాలనీలు, బస్తీలు ఉన్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చినప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నాలాలతో తీవ్ర ముప్పు పొంచి ఉంది. గ్రేటర్ లో ప్రధాన నాలాలు 370 కిలోమీటర్ల మేర ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చిన్న చితక వరద నీటి కాలువలు మరో 900 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. స్థానికులకు ఇబ్బంది లేకుండా ప్రధాన నాలాలకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ ని నిర్మించాలి. దీంతో వరద ముంపు తప్పడంతో పాటు ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. అధికారులు మాత్రం రిటైనింగ్ వాల్ నిర్మించే విషయానికి అంత ప్రాధాన్యతనివ్వడం లేదు. కనీసం ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం లేదు. నాలాల్లో వేస్తున్న చెత్త చెదారం, పరుపులు, దిండ్లు, దుస్తులతో వరద ప్రవాహానికి అవరోధంగా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టే క్రమంలో నాలాలకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో జీహెచ్ఎంసీ ప్రకటించింది. తద్వారా వ్యర్థాలు నాలాల్లో వేయకుండా నియంత్రించవచ్చునని తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. నగరంలో చాలా ప్రాంతాల్లో నాలాలపై ఇప్పటికీ రిటైనింగ్ వాల్, ఫెన్సింగ్ కనిపించడం లేదు. ఫతేనగర్, బేగంపేట్, బ్రాహ్మణవాడ, అశోక్ నగర్, చిక్కటపల్లి, నల్లకుంట, గోల్నాక మీదుగా మూసీలో కలిసే హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాకు మెజార్టీ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించలేదు. కవాడిగూడ, అరుంధతి నగర్, అశోక్ నగర్, నల్లకుంటలోని గాంధీనగర్, లంక శివానంద నగర్, వెంకటేశ్వర నగర్, గోల్నాక తదితర ప్రాంతాలు నాలా పక్కనే ఉన్నాయి. పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాల పక్కన ఉన్న బస్తీవాసులకు ప్రమాదం పొంచి ఉంది. తాజాగా నాలలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఫతేనగర్ డివిజన్ ఇందిరాగాంధీపురంలో నివసిస్తున్న షేక్ మోసిన్ కుమారుడు షేక్ ముజావి అనే 7 ఏళ్ల బాలుడు ఈద్గా మైదానంలో క్రికెట్ ఆడుతూ మ్యాన్ హోల్లో పడి అక్కడి నుంచి నాలలో కొట్టుకుపోయాడు. బాబు ఆచూకీ కోసం డిఆర్ఎఫ్ బృందాలు నాలలో దిగి ఎంత వెతికినా బాలుడి ఆచూకీ తెలియలేదు. అయితే హుస్సేన్ సాగర్ సోనిపుట్ కోచ్ నాలాకు సమీపంలో ఐరన్ బ్రిడ్జ్ 4 మెకానికల్ స్కానింగ్ ఉంది. మరునాడు సాయంత్రం బాలుడి మృతదేహాన్ని అక్కడున్న సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నాలాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలో చూసుకున్నట్టయితే నాలాల విషయంలో అయితే జీహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, ఇటు ప్రభుత్వం అవ్వచ్చు చాలా నిర్లక్ష్యం వహిస్తుందనే చెప్పాలి. అసలు నాలాల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిందనే చెప్పాలి. అసలు నాలాల గురించి పట్టించుకున్న అధికారులు కూడా ఎవరు లేకుండానే పోతూ ఉన్నారు. సో మనం నాలాల దగ్గర చూసుకుంటే కనీసము మనకు ఫెన్సింగ్ కూడా కనిపించదు. ఉన్న వాల్స్కి కనీసం అసలు ఫెన్సింగ్ అలాంటిది ఏది ఉండదు. ఉన్న వాల్స్ కూడా అవి మనకు అంత డ్యామేజ్గానే కనిపిస్తూ ఉంటాయి. నాలాల దగ్గర అసలు ఎలాంటి ప్రమాదం ఎప్పుడు పొంచుకొస్తుందో కూడా ఎవరికి తెలియలేని స్థితిలో ఉందని చెప్పి గ్రేటర్లో ప్రధాన నాలలు 370 కిలోమీటర్ల మేర ఉన్నాయి. పలు ప్రాంతాల్లో చిన్న చితక వరద నీటి కాలువలు 900 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. స్థానికులు ఇబ్బంది లేకుండా ప్రధాన నాలలకు ఇరువైపులా రీటైలింగ్ వాల్ నిర్మించాలని గతంలో చెప్పినప్పటికీ కూడా కొన్ని నాలాల పరిస్థితి అయితే ఇంకా అలానే ఉందని చెప్పాలి. అయితే కొన్ని నాలాల పరిస్థితి చూసుకున్నట్టయితే ఫెన్సింగ్ ఉన్నా కానీ అసలు అవి ఇరిగిపోయిన ఫెన్సింగ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని నాలాలు చూసుకున్నట్టయితే అసలు ఫెన్సింగ్సే కనిపించలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలలో చూసుకున్నట్టయితే చెత్త చెదారం, పరుపులు, దిండ్లు, దుస్తులు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కనీసము ఈ క్షేత్రస్థాయిలో కూడా దీన్ని ఇప్పటివరకు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదనే చెప్పాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే అశోక్ నగర్, చిక్కడపల్లి, నల్లకుంట, గోల్నాక, బేగంపేట్, మూసి కలిసే హుస్సేన్ సాగర్ సప్లైస్ నాలకు మెజారిటీ అరుంధతి నగర్, అశోక్ నగర్, నల్లకుంట, గాంధీనగర్ ఇలాంటి ప్రాంతాలలో నాలాల పక్కనే ఉంటాయి ఇల్లులు. దాళ్ళకి కూడా ఎలాంటి కనీసం సేఫ్టీ కూడా లేదనే చెప్పాలి. అయితే నిన్న తాజాగా మనము చూసుకున్నట్టయితే డిసెంబర్ 13వ తారీఖున కూడా ఫతేనగర్లో ఒక బాబు మైనారిటీకి చెందిన బాబు క్రికెట్ ఆడుకుంటూ బాల్ పడిపోయిందని చెప్పి దిగడంతో నాలలో కొట్టుకుపోయిన తర్వాత ఇంకా 2 రోజుల తర్వాత ఆదివారం రోజున ఆ బాడీ కూడా మనకు హుస్సేన్ సాగర్లో దొరికిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అయితే నాలలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పాలి. అధికారులు జస్ట్ జరిగినంతసేపు మాత్రమే అలర్ట్ అవుతారు. ఆ తర్వాత అసలు అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపించదు. ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు చూసుకున్నట్టయితే హైదరాబాదీ వాసులు అంటే ఎంతో తెలివైన వాళ్ళని తెలుసు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ నాలలో చూసుకున్నట్టయితే కనీసము
అవి బుక్స్ అని కూడా చూడకుండా వాళ్ళు బుక్స్ ని కూడా నాలాలో వదిలేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇటు అధికారులతో పాటు ఇటు చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో నివసించే వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు అవ్వచ్చు లేదా చదువుకొని వాళ్ళు అవ్వచ్చు. మనము బుక్స్ అంటే ఎంతో అసలు దేవుళ్ళగా చూస్తూ ఉంటాము చాలా మంది బుక్స్లని కూడా. అలాంటిది అసలు కొంచెం కూడా వాళ్ళు నాలెడ్జ్ లేకుండా బుక్స్ని కూడా నాలాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది దానితో పాటు చూసుకున్నట్టయితే అసలు నాలాలకి ఎలాంటి ఫెన్సింగ్స్ ఇలాంటివి లేకపోవడం వల్ల మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా నాలలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే తాజాగా మళ్ళీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అసలు అధికారులు ఎవరు దీనిపైన మాత్రం దృష్టి పెట్టడం లేదని చెప్పాలి. ఈ నాలలో చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల ఎన్నో ప్రాణాలు పోయినా కానీ కనీసం ముందుకొచ్చి దీనిపైన అసలు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం లేదనే చెప్పాలి. ఇంకా కూడా నెక్స్ట్ ఈ నాలాలో వర్షాకాలం మొదలైన సమయంలో చూసుకున్నట్టయితే మనకు నాలాలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా అధికారులు అప్పటి వరకైనా దీనిపైన అసలు నిర్ణయం తీసుకుంటారా లేదా కూడా వేచి చూడాలి. ఇంకా చిన్నపిల్లలను అసలు కనీసం మనం ఇందాక విజువల్స్ లో చూసుకున్నట్టు కూడా అయితే పిల్లలు వచ్చి ఇక్కడ నాలా దగ్గర నించొని చూస్తున్నారు. సో అప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో కూడా తెలియదు. కనీసము గవర్నమెంట్ అయినా సరే జిహెచ్ఎంసీ అధికారులైనా సరే ఈ నాలాల పైన దృష్టి మళ్లిస్తే మాత్రం దీన్ని అభివృద్ధి చేసి ఈ నాలలకి కనీసం ఒక ఫెన్సింగ్ వాల్ అయినా చేస్తుంటే మాత్రం ఎన్నో ప్రమాదాలను కూడా వాళ్ళు అరికట్టవచ్చు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.